తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మిత్రులు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి ఒక అంశాన్ని నేను సోషల్ మీడియాలో పంచుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం సకల కష్టాలు పడి త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం తెచ్చుకుంటే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక అంతక భాష రాజభాషగా రాజముద్ర వేసుకొని ఊరేగుతున్నది. నీళ్ల కోసం చర్చ వచ్చినప్పుడు నిజాయితీగా పాలకులు ప్రతిపక్షాలు అనేటువంటి తేడా లేకుండా స్వరాష్ట్రం కోసం, స్వరాష్ట్రంలో నీటి వినియోగం కోసం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు లేదా సాధించవలసిన వనరుల గురించి కొత్త కొత్త ఆలోచనలు చేసి కలిసి పనిచేయవలసినటువంటి వాళ్ళం ఇవాళ ఏ రకమైనటువంటి మాటల విసురులు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కాళేశ్వరం విషయంలో ఇప్పటికే పలుసార్లు మనందరికీ తెలుసు. కూలేశ్వరుని శాపనార్థాలు ఒక్కరోజు ఒక క్షణం ఖాళీ లేకుండా యావత్ కాంగ్రెస్ మంత్రులంతా కూడా చుట్టూ తిప్పుతా ఉన్నారు దాన్ని. నేను ఇప్పుడు ఏదో డిఫెన్స్ లేకపోతే అఫెన్స్ సమస్య కాదు, కానీ 1,00,000 కోట్ల పైబడ్డటువంటి ప్రజల డబ్బుతో కట్టబడ్డ ఒక ప్రాజెక్ట్ని ప్రతి క్షణం కూలేశ్వరం అని తూలనాడడం అది ఏ రకమైనటువంటి పద్ధతి అవుతుందో వాళ్ళే చెప్పాలి. నేను ఈ సందర్భంగా అయితే చెప్పాలి. మనకు ఆ ప్రాజెక్టులో వైఫల్యాలు ఉన్నప్పుడు నిజాయితీగా నిర్మాణాత్మక విమర్శతోటి మనం పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. డెఫినెట్గా కాళేశ్వరం కట్టేప్పుడు ఈ రాష్ట్రానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి దాంట్లో అనేక మందితో ఎన్ని ఆలోచనలు పంచుకొని ఎంత నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోయినా కొన్ని లోపాలు దొరికి ఉండవచ్చు. అది స్వయంకృతాపరాధమా కావాలని చేసిరు అన్నటువంటి చర్చ కంటే ఇప్పుడు లోపాలని సరిచేసుకోవడం ఎట్లాంటి చర్చ జరిగితే, ఒకవేళ మనము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వం ఇట్లా చేసింది దీని మీద సరిచేసే ప్రయత్నం చేస్తామని ఉంటే బహుశా తెలంగాణ సమాజం హర్షించేదేమో. తెలంగాణలో నీటి వనరుల మెరుగు కోసం కొట్లాడినటువంటి వాళ్ళు కూడా హర్షించే వాళ్ళేమో. ముఖ్యంగా స్వరాష్ట్రంలో నీటి వనరుల కోసం, ప్రాజెక్టుల కోసం తామే సకల శక్తులు రంగరించి అనేకమైన ప్రాజెక్టులు డిజైన్ చేసినటువంటి విశ్రాంత ఇంజనీర్లు అనుకోండి, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే మనందరికీ తెలుసు, ఇవాళ ఒక రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఈ మధ్యకాలంలో మేడిగడ్డ దగ్గర మీ అందరికీ తెలుసు కుంగినటువంటి ఒక్క పిల్లర్ గురించో 2 పిల్లర్ల గురించో ఒక బ్లాక్ గురించో చాలా సందర్భాల్లో కూలేశ్వరం అనడాన్ని ఇది పద్ధతి కాదు. ఒక పెద్ద మేడిగడ్డ ఏదైతే కాళేశ్వరం ఉందో అది ఒక పెద్ద డిజైన్. దాంట్లో అనేకమైనటువంటి కెనాల్స్ ఉన్నాయి, సొరంగాలు ఉన్నవి, లిఫ్టులు ఉన్నవి, ఆ తర్వాత చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఉన్నది. మీ అందరికి తెలుసు. అది ఒక్క మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క పిల్లర్ గురించి చర్చ పెట్టి మొత్తం ప్రాజెక్టుని మనము అపఖ్యాతి చేయడం ద్వారా ఏం సాధిస్తామని చెప్పేసి కూడా ఇంజనీర్లు కూడా ప్రశ్నించడం జరిగింది. అట్లాంటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఇవాళ ఈ రాష్ట్రానికి హోంమంత్రి కూడా. మరి హోంమంత్రి ఈ రాష్ట్రంలో అంతక భాషతోటి ఇవాళ పంటలు పండుతలేవంటే ఏదైతే ఇద్దరు బావమరుదులు ఏదైతే ఏమి కిలాడి ముఠా ఉంది ఊరేగుతున్నది, దానికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని కోసి పంటలకు పోస్తే పంటలు బాగా పండుతాయి అనేటువంటి ఈ భాష ఏదైతే ఉన్నదో నేను కూడా నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన భాష మాట్లాడడం కొత్త విషయమేం కాదు. సరే, మొన్నటిదాకా పాలకపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారంటే చర్చ కోసం ఓకే. నేనేమంటున్నా, దేనికైనా ఒక హద్దు ఉంది కదా, మార్చుకోవాల్సిన సమయం వచ్చింది కదా. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉండి త్వరగా ఎక్కడి నుంచి అన్ని నదులు ఎండిపోతున్నాయి కాబట్టి తొందరగా నీటి ఎద్దడి రాకుండా, ఇరిగేషన్ రంగం దెబ్బతినకుండా కొన్ని చర్యలు ఎంబడే తీసుకోవాలని చెప్పి చేసేటువంటి పని వదిలిపెట్టి ఈ రకమైన భాష ఏదంతో దానికంటే పరాకాష్ఠ ఏమిటంటే ఈ మధ్యకాలంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా రిటైర్ ఇంజనీర్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, వీళ్ళని చెర్లపల్లి జైల్లో వేయలేదు, బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదనే పద్ధతి మాట్లాడితే పాపం శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాస్తవానికి వారికి ఆ భార్య వియోగం సందర్భంలో మేమందరం కూడా వారితో పంచుకున్నాం, బాధని ఓదార్చినాం. చాలా సిన్సియర్గా ఆయన కానీ మిగతా వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో నీటి వనరుల కోసం చాలా కష్టపడ్డరు. చాలామంది ఇంజనీర్లు మీరు చూసినారు ఈ మధ్యకాల వీడియోస్ అన్ని చూస్తే, ఇంక్లూడింగ్ లక్ష్మీనారాయణతో సహా. అంటే కేసీఆర్ గారిని విమర్శించిన వాళ్ళు కూడా ఈ సందర్భంలో అరే మేడిగడ్డ దగ్గర 97 దాంట్లో పోతుంది కదా, హైట్లో పోతుంది కదా,
అడుగుల హైట్లో పోతా ఉంటే ఏమైతా ఉన్నది, మనకు లిఫ్ట్ చేయడానికి 92, 93 కట్ ఆఫ్ కదా అని చెప్పేసి అంటా ఉంటే అసలు ఎక్కడైనా బుర్ర తక్కువలారా, ఎవడైనా బ్యారేజ్ లేకుండా నీళ్ళు ఎట్లా పోతాయి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ ఇవాళ చాలా రోజుల తర్వాత నిజానికి ఏం మాట్లాడాలి, ఏం నడుస్తుందని చెప్పేసి ఓ డిప్రెషన్ అనుకోండి, చికాకు అనుకోండి, మాట్లాడలేకపోయినా కానీ ఇప్పుడు కూడా మనలాంటి వాళ్ళం షేర్ చేసుకోకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర సాధన సందర్భంలో మనం లిఫ్ట్లు అంటే ఆంధ్ర పాలకుల యొక్క నీటి థెఫ్ట్ కదా అన్నాం. కానీ యథార్థంలో కూడా గ్రౌండ్లో గోదావరి కింద ప్రవహిస్తున్నప్పుడు పైన పీఠభూములు ఉన్నటువంటి తెలంగాణ భూములకు నీళ్లు రావాలంటే లిఫ్ట్ తప్ప మరో మార్గం లేదని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కన్విన్స్ అయిన వాళ్ళలో మనందరం ఒకరం. నిజంగానే లిఫ్ట్ గురించి మనం కన్విన్స్ అయితే ఈ రాష్ట్రంలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 10 ఏళ్ళ మా కేసీఆర్ పాలనలో వచ్చింది కూడా యథార్థం. అన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతుందో బహుశా ప్రపంచం లోపలనే ఒక ప్రయత్నం. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్పిన లోపాలు లేవు, దాని గురించి పట్టుకోవడం కాదు, యాజ్ ఇట్ ఈస్ ఒక ప్రాజెక్ట్గా చాలా గొప్ప కంట్రిబ్యూషన్ అని చెప్పేసి బయటి వాళ్ళు అన్నారు. ఈవెన్ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సందర్భంలో ఇచ్చిన. సరే, పిల్లలు కుంగిపోయినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉన్నదో అది మాట్లాడిన ఉద్దేశం ఏమిటంటే మీరు త్వరగా సరి చేసుకోండి అని తప్ప 3 ఏళ్ళు ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు కొంచెం సెన్సిబుల్గా పాజిటివ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 3 ఏళ్లలో ఒక చాలా పెద్ద అవకాశం, నీటి వనరులు 100 టీఎంసీల నీళ్లు ఎత్తివేసే ఒక అవకాశాన్ని మనం కంటిన్యూస్గా 3 సంవత్సరాలు పోగొట్టుకున్నామని అన్నారు. ఇప్పుడు కూడా అదే మాట టీఆర్ఎస్ నుండి కేటీఆర్ గారు కానీ, అదేవిధంగా హరీష్ కానీ, ఇంకా చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు కానీ అంటున్నది ఏమిటంటే మన కళ్ళ ముందల అంత స్పష్టంగా మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉన్నప్పుడు, మన అదృష్టం కొద్దీ పైన నీళ్లు కిందికి వస్తున్నాయి కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయాలి కదా అన్నప్పుడు ఇంత పట్టుదల ఎందుకు అని అంటున్నా. అంటే ఇంతమంది జ్ఞానం కాదని రేవంత్ రెడ్డి సంపాదించిన జ్ఞానం ఏందో నాకు తెలియదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ మధ్యకాలంలో గోదావరి నుంచి చివర్లో పోలవరం నుంచి నీళ్ళు ఎత్తిపోసి దఫాలుగా అంచెలంచెలుగా తీసుకొని పోయి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పోస్తాము అని చెప్పేసి కూడా ఆ మధ్యకాలంలో చూసినాం. ఆ సందర్భంలో వచ్చేటప్పుడు కొన్ని ప్రాంతాల గురించి చర్చ జరిగితే అది ఏ జిల్లాలో ఉంటుంది, అది ఏ బేసిన్లో ఉంటుంది, అది కృష్ణా బేసినా, గోదావరి బేసినా, పెన్నా బేసినా అని చెప్పేసి అంటే ఒక ప్రిపేర్ అయితే నోటు. ఆ సందర్భంలో నేను ఈ సందర్భంగా చెప్పాలి, సోషల్ మీడియాలో ఈ విషయంలో చర్చ పెడుతున్నటువంటి చాలామంది యాంకర్స్ లేదా ఎక్స్పర్ట్స్ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా స్టడీ చేసి ప్రజలకు అర్థమయ్యే భాషలోపట ఎట్లా మనము తుమ్మిడెట్టి నుంచి వైన్గంగా మిగతా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రాణహిత ఎట్లా స్టార్ట్ అవుద్ది, గోదావరిలో కలిసిన తర్వాత గోదావరి యొక్క ఫోర్స్ ఎంత ఉంటుంది, వాళ్ళు అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేసినారు. ఈ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అర్థం కాకుండా ఈ అడ్డగోలు మాటలు ఎందుకని అంటున్నా. రెండోది, అడ్డగోలు భాష ఏంటిది, ఇది ఎక్కడ తీసుకెళ్తా తెలంగాణని. మీరిట్లా పంటలకు కోసి రక్తం పారిచ్చి సల్లుతము పెస్టిసైడ్లు ఎక్కడని మాట్లాడితే మరి దీని యొక్క అర్థం ఏంటిది? అవును, ఇవాళ అక్కడి నుంచి ఎక్కడ పోయింది, ఇవాళ వాళ్ళు రక్తదానం చేస్తామని చెప్పేసి పోవడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఒక దిక్కు గాంధీ భవన్లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అని చెప్పేసి మీరు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడము. నేనేమంటున్నా, పోటాపోటీ వాతావరణం కంటే అందరం కలిసి ఏం పని చేద్దాం. ఇదివరకు కూడా ఒక మాట చెప్పున్నారు, హరీష్ రావు గారు ఒక మాట చెప్పున్నారు. ఏం జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫడ్నవీస్ గారు ఉన్నప్పుడు ఎంత డౌన్కు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనము ఆ 158 ఎఫ్ఆర్ఎల్ ఏదైతున్నదో ఆ లెవెల్ కంటే ఇంకొక 4 మీటర్లు పెంచేటువంటి ప్రయత్నం చేసేటట్టు ఏదైతున్నదో అది మనకు కుదరలేదు. దానికి కుదరినప్పుడు నేనేమంటున్నా, సరే వాళ్ళ ఎంతో కొంత ప్రయత్నం చేసి ఆ 148 కన్నా చేసి ఇంకో లిఫ్ట్కు ప్లాన్ చేసి ఉంటే అది ఎట్లా ఉండేది, అది వేరే సంగతి. కానీ అసలు ఇంతవరకు మీరు చెప్పిన తుమ్మిడెట్టి గురించి టాపిక్ మొదలుపెట్టి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఒక్కటంటే ఒక చిన్న పని తుమ్మిడెట్టి దగ్గర మొదలైందని అడుగుతున్నా. ఇంత నాన్ సీరియస్ అయితే ఎట్లా అవుతుంది? 9 ఏళ్ళు 10 ఏళ్ళ లోపల వాళ్ళని పని చేసినారు, మీరు ఎట్లా చేసినారు? ఎవ్రీడే షెడ్యూల్ లోపల వర్క్ ఎట్లా జరిగింది మీరు కంపేర్ చేసుకోండి. నేనేమంటున్నా, మీరు వ్యక్తిగతంగా విమర్శించదలుచుకుంటే మీ పగ చల్లారకపోతే అని అన్నారు కదా ఒక మాట, జైల్లో వేస్తే తెలిసేదని. సో జైల్లో వేసిరు కాబట్టి పగ తీసుకుంటామంటే ఇది తెలంగాణ ప్రజల మీద పగ తీసుకోవడం అవుతుంది. నేను దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క భాషా పద్ధతి ద్వారా రాహుల్ గాంధీ గారు ఏం గమనిస్తున్నారో నాకు తెలియదు. కానీ
జాలి గొలిపేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే ఒక ప్రతిపక్షము బయట దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేత నిరంతరం అవహేళన చేయబడతా ఉంటే దాని నాయకుడు రాహుల్ గాంధీని మొత్తము పప్పు అని చెప్పేసి అవహేళన చేస్తూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పాలన ఒక రోల్ మోడల్ అయితే ఓహో కాంగ్రెస్ పాలనలో ఇంత పద్ధతిగా పాలన ఉంటుందా, ఇది చాలా భిన్నంగా ఉంటుంది కదా అని మెచ్చుకోవడానికి ఒక అవకాశం అని ఉండాలి. ఇవాళ బుల్డోజర్ పాలన దేశంలో జరుగుతుందని చెప్పేసి ఇంత వ్యతిరేకంగా దేశంలో మనం కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ బుల్డోజర్ పాలన ఏమో కానీ ఇప్పుడు ఈ మనుషులను కోసి పంట పొలాలకు చల్లే అటువంటి రక్త పిపాస భాషని మీరు ఎట్లా సహిస్తారు? ఇది కాన్స్టిట్యూషన్కు లోబడిన భాషన, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? మరి రాజ్యాంగం బుక్కు పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పాలి. రాహుల్ గాంధీ గారికి నా విజ్ఞప్తి, మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళుగా మాకు రాష్ట్రం కోసం కొట్లాడినందుకు, రాష్ట్రం కోసం కొట్లాడలో ముందు వరుసలో ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద ఎంత గౌరవం ఉన్నదో ఈ రాష్ట్రం ఇవ్వడం లోపల కేసీఆర్ గారు స్వయంగా చెప్పినట్టుగానే సోనియా గాంధీ గారి యొక్క చొరవ ఏదంతో దానికి మేము ఎప్పటికీ రుణపడినాము. సోనియా గాంధీ గారి కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఏకపక్ష పాలన, నియంతృత్వ ధోరణి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం చేసిన దాని కూడా మాకు సానుభూతి, అదేవిధంగా ఒక కంపాషన్ ఉన్నది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతామన్నది ఈ కంపారిజన్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తామన్నా, రాహుల్ గాంధీ గారు బయట చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా నాన్ సీరియస్గా అక్కడొక్కరు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. మీ 4 స్టేట్లలో 5 స్టేట్లలో ఎక్కడ ఉందో ఎట్లా పాలన కొనసాగుతుంది, ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండవలసి ఉండే, ఎంత తమాషగా ఇక్కడ చేస్తారో, ఎట్లా సర్కస్ నడుపుతారో మీరు చూస్తున్నప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారో అది మీ ఇష్టం. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలంగాణలో కొనసాగిన పరిణామాలు దేశంలో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గింతే నాన్ సీరియస్ ఉంటారన్న సందేశం పోతే మీరు ఎప్పటికీ ఈ దేశంలో మీరు పెట్టుకున్న ఆశలకు సరిదూగేటువంటి తీరం అయితే మీరు చేరలేరని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా భేషజానికి పోకుండా కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేయగలిగేది ఉంటే 100% రోజు 2 టీఎంసీలో 3 టీఎంసీలో ఉందో ఆ లెక్క ప్రకారం కరువు నుంచి కాపాడుకోగలుగుతాము. దేవాదుల గురించి ఓపెన్గా అన్నారు, 6 ఉంటే పంపులు మీరు ఎందుకు 4 నడుస్తున్నాయి 3 నడుస్తుంటే మీ దగ్గర జవాబు లేదు. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ రాష్ట్రంలో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే మిగతావి కానీ వ్యవస్థలు మొత్తం నడవడానికి హెల్త్ ఎమర్జెన్సీ ఎట్లుంటుందో ఇరిగేషన్ ఎమర్జెన్సీ ప్రకటించండి. ఇప్పటికే నష్టమైంది, చాలా సజెషన్స్ కూడా వచ్చినాయి మీకు. ఇప్పుడు కేవలం కన్నపల్లిని పంప్ హౌస్ దగ్గర యాస్టీస్ పంపులు ఓపెన్ చేయడం మాత్రమే కాదు, ఏదో రబ్బర్ అడ్డం కూడా బ్యారికేడ్స్ లాగా అట్లా పెట్టేసి కూడా నీళ్ళని ఇంకెక్కువ నిల్వ చేయొచ్చని ఆ అవసరం కూడా రావడం లేదు ఈసారి. ఎందుకంటే మనకు ఆ అవసరం రాకుండానే నీళ్లు బ్రహ్మాండంగా ప్రవహిస్తున్నాయి కాక మీరు ఇమీడియట్గా మొదలు పెట్టాలి, మీ బాధ్యత. మరీ 10 మంది కలిసి ప్రెషర్ చేసి మేమే పంపులు ఆన్ చేస్తామని చెప్తే రేపు కేంద్రం నుంచో కోర్టు నుంచో ఒక మీకు తీర్పు వచ్చి బలవంతంగా పంపులు స్టార్ట్ చేయించగలిగేది ఉంటే ఇంకా పలచన అవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వెంటనే ఈ భాష ఆపాలి, పని మొదలు పెట్టాలి. తెలంగాణ దాహార్తిని తీర్చాలి, హైదరాబాద్ దాహార్తిని తీర్చాలి, అవసరాన్ని తీర్చాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే కూలేశ్వరం అంటారు, కానీ మరి హైదరాబాద్ నీళ్ళు రావాలంటే మళ్ళీ మీరు మల్లన్న సాగర్ గురించి మాట్లాడతారు, కొండపోచమ్మ గురించి మాట్లాడతారు. మరి ఇవన్నీ కాళేశ్వరం పని చేయకుండా సాధ్యమయ్యే పనులేనా? అందుకోసం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా కొద్దిమందిని కూర్చోబెట్టుకోండి. మీరు శ్రమ చేసి నేర్చుకోగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళని నమ్మకం మీకున్నది, మిమ్మల్ని నమ్ముకున్న చాలామందికి ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఇప్పటికీ దయచేసి ఒక విమర్శ, మీరు ఉద్దేశపూర్వకంగానే నీళ్లు వేస్ట్ అవ్వడానికి కారణమవుతున్నారు అనేది ఏందో ఆ అపవాదం తప్పించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. నిజంగానే ఒక సందర్భంలో అనిపిస్తుంది, అసలు ఇంత మూర్ఖత్వం ఎట్లా సాధ్యమైంది, ఏదైనా స్వప్రయోజనం ఉన్నదా, ఇంకేదైనా ప్రయోజనం ఉందా అని చెప్పే స్థితి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విస్తృతంగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యో నీళ్ళు మోటార్ ఇస్తే నీళ్ళు వస్తాయట కదా, మన పొలాలకు వస్తాయట కదా, మొత్తము మన మడులు ఇవాళ నోరు తెరుచుకుని ఉన్నాయి అని చెప్పేసి చర్చ కూడా సాధారణ రైతు చర్చ చేస్తున్నాడు. దయచేసి వెంటనే పంపులు ఆన్ చేయండి. నీళ్లు తెలంగాణకు మిడుమానేది మిగతా ప్రాంతానికి వచ్చేలా చూడండి. ఎల్లంపల్లికి నెక్స్ట్ స్టేజ్లో కూడా ఏం జరుగుతుందో ఇంజనీర్లు ఏం చెప్తున్నారు వినండి. ఇంజనీర్లకు వేరే ప్రయోజనం ఏం లేదు, తమ రాష్ట్రానికి నీళ్లు రావాలంటే ప్రయోజనం తప్ప ఇవే ఏం లేదు. ఇదే ఇంజనీర్లు కదా కృష్ణా జలాల దగ్గర, కృష్ణా బోర్డు దగ్గర కొట్లాడినోళ్ళు వాళ్ళే కదా. సో అక్కడ కొట్లాడినోళ్ళు మనగాళ్ళు వెనక వీళ్ళు ఎట్లా వ్యతిరేకులు ఎట్లా అవుతారు? అందుకోసం వారి సలహా తీసుకొని పని పెట్టుకోండి. ఓపెన్గా
రిటైర్డ్ ఇంజనీర్ చేసినటువంటి కామెంట్స్ విచారం వ్యక్తం చేస్తూ మీరు ఒక ప్రకటన ఇవ్వండి. ఈ భాష మంచిది కాదని నేను కూడా పునరాలోచన చేస్తున్నానని చెప్పేసి ఒక సబ్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో కొట్లాడినటువంటి వాళ్ళుగా రాష్ట్రం కోసం మీకు అదేవిధంగా అన్ని వర్గాలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వాంఛనీయమైన ధోరణి కాదు. ఈ అశాంతి, ఈ చికాకు, ఈ నిరంతరమైన ఘర్షణ వాతావరణం పోయి కష్టకాలంలో ఎల్నిలో ప్రభావ కాలంలో పుట స్వరాష్ట్రాన్ని నీటి ఎద్దడి నుండి కరువు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడం కోసమే ఈ వీడియో తప్ప ఎవరిని ఇరుకున పెట్టాలో ఎవరిని బెలిటిల్ చేయాలని కాదు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకోవాలి. మనం ఎందుకోసం ఉద్యమం చేసినామో ఆ ప్రయోజనం నెరవేర్చుకోవాలి. అది నెరవేర్చుకోలేకపోతే రాజకీయ పార్టీల యొక్క ఉనికి, వాటి యొక్క అవసరం కూడా ప్రశ్నార్థకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీలో మార్పు రావడానికి మాలాంటి వాళ్ళు చెప్పిన సలహా పనికి వస్తే 100% మా ప్రయత్నం సక్సెస్ అయినట్టుగానే భావిస్తా ఉన్నా. ధన్యవాదాలు.